హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రాజేశ్వరి. ఈరోజు మీకు క్రిస్పీ దోశ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. అలాగే ఈ బ్యాటర్ని ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో కూడా చూపించబోతున్నాను. దీనికి 2 వెరైటీస్ చట్నీ చేశాను. ఈ చట్నీలోకి ఈ దోశకి చాలా అంటే చాలా బాగుంటుంది. కాంబినేషన్ కూడా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూపించబోతున్నాను మీకు ఇప్పుడు. ముందుగా 2 గ్లాసులంత బియ్యం తీసుకోవాలి. అలాగే 1 కప్పు శనగబ్యాళ్ళు, 1 కప్పు కందిబ్యాళ్ళు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 కప్పు ఉద్దిబ్యాళ్ళు అన్నిటి వేసేసి శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. కడిగిన తర్వాత పక్కకు పెట్టేసుకుందాము. దీన్ని 10 to 12 అవర్స్ నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా ఉంటుంది నానిన తర్వాత. ఇప్పుడు 1 కప్పు బొరుగులు తీసుకొని దాన్ని నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టేస్తాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి అంతా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, బ్యాటర్ అనేది ఇలా రావాలి. అప్పుడే చాలా బాగా క్రిస్పీగా వస్తాయి దోశలు. అయిపోయింది. ఆ మొత్తం నానబెట్టుకుని బియ్యం అంతా ఉంది కదా, మొత్తం అలాగే అన్నిటికీ ఇలాగే బ్యాటర్ చేసేసుకోవాలి పిండిని. అలాగే చేసుకున్న తర్వాత దీనికి మూత పట్టేసుకుందాము. ఆ నెక్స్ట్ డే మార్నింగ్కి బ్యాటర్ అనేది ఇలా వస్తుందండి. దీంట్లోకి సోడా ఏం అవసరం లేదు, జస్ట్ ఉప్పు వేసుకుంటే చాలు. ఇప్పుడు కారం చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. ముందుగా 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, కట్ చేసుకున్నాను మొత్తం. అలాగే చిల్లీస్ తీసుకున్నాను, ఎండుమిర్చి. దాంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోండి, కొంచెం చిటికెడంతా పసుపు వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కారం చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ పల్లీల చట్నీ. దీన్ని ఎలా చేసుకోవాలంటే, ముందుగా చిన్న జార్ తీసుకొని 1/2 కప్పు కొబ్బరి, ఒక 6-7 చిల్లీస్ వేసుకోండి, 1 కప్పు తెల్లపప్పులు వేసుకోండి, రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని, కొద్దిగా చింతపండు వేసుకొని దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకోవడం. అంతే అండి, చాలా సింపుల్గా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ పెనం పెట్టి స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా అంతా అప్లై చేయండి. ఇప్పుడు దీంట్లోకి 1 గరిటె అంతా బ్యాటర్ పిండి వేసేసి ఇలా తిప్పుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకోండి. కొంచెం దోశ ఎర్రగా అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం చట్నీ వేసుకొని అంతా దీనికంతా పట్టించాలి. అంతా ఇలా పట్టించిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం. అంతే అండి, క్రిస్పీ దోశ. అలాగే దీన్ని కారం దోశ కూడా అంటారు. చాలా అంటే చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్. బాయ్.